రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తోంది రేవంత్ సర్కార్. ఇందులో భాగంగానే పర్యాటక రంగంపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించి పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా సరికొత్త టూరిజం పాలసీని తీసుకొచ్చింది. అయితే ఈ పాలసీలో ఎలాంటి అంశాలున్నాయి, ఏ టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేయబోతున్నారు? వాట్స్ ది స్టోరీ? తెలంగాణలో అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగంపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించి పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా కొత్త టూరిజం పాలసీని తీసుకొచ్చింది రేవంత్ ప్రభుత్వం. పర్యాటక రంగానికి మరిన్ని మెరుగులు దిద్దిన సర్కార్ సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. 2030 నాటి అవసరాలకు సరిపోయేలా పాలసీని రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆధ్యాత్మిక, వారసత్వ, సాంస్కృతిక, సాహస క్రీడలు, మెడికల్, వెల్నెస్, ఎకో టూరిజం వంటి సెక్టార్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పర్యాటక ప్రాజెక్టులు చేపట్టే ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ల వద్ద భారీ మాల్స్ ను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో నిర్మిస్తామన్నారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇక బిల్డ్ అండ్ ఆపరేట్, ట్రాన్స్ఫర్ పద్ధతిలో అభివృద్ధి చేసే టూరిజం ప్రాజెక్టులకు కేటాయించే స్థలాల రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో 5% లీజు ఖరారు చేశారు. ప్రతి ఏటా 5% లీజు మొత్తాన్ని పెంచాలని నిర్ణయించారు. ప్రధానంగా మెగా ప్రాజెక్టులకు 66 ఏళ్లు, పెద్ద మధ్య తరహా ప్రాజెక్టులకు 33 ఏళ్లు, చిన్న సూక్ష్మ తరహా ప్రాజెక్టులకు 15 ఏళ్ల వరకు స్థలాలను లీజుకు ఇస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది ప్రభుత్వం. ఆల్రెడీ మీ ప్రాంతానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ టూరిజం డిపార్ట్మెంట్కు ల్యాండ్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇంకొక 3 ఎకరాలు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. పొజిషన్ కూడా తీసుకోవడం జరిగింది. మరొక 18 ఎకరాలు కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్లో ఉంది. టోటల్గా అన్ని రకాలంటే వాటర్ డెవలప్, స్పోర్ట్స్ డెవలప్ కావచ్చు, అట్లాగే టెంపుల్ టూరిజం కావచ్చు, ఎకో టూరిజం, అన్నిటికీ అవకాశం పడ్డ వాస్తవమే. డెఫినెట్గా రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే మీరు నిరాశ నిస్పృహ లోను కాకుండా మీకోసమే కాదు, నా కోసమే కాదు, నిరుద్యోగ యువత కోసం, రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెంచడం కోసం తప్పకుండా ఇవన్నీ కూడా జరుగుతవి. ప్రకృతి, వైద్యం, ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రాముఖ్యత ఇస్తున్నామని తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రత్యేకంగా ఒక బుద్ధిస్టు సర్క్యూట్ ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధిని పీపీపీ విధానంలో చేపడతామని తెలిపారు. టూరిజం ప్రాజెక్టులను చేపట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు అందిస్తామని తెలిపారు మంత్రి జూపల్లి. గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఈ రోజు ఉన్నటువంటి నిరుద్యోగ పరిస్థితిలో ఈ టూరిజం డెవలప్మెంట్ను పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి శాసనసభలో ఈ పాలసీ పైన చర్చించడం జరిగింది. క్యాబినెట్ ఆమోదం కూడా పొందడం జరిగింది. ప్రభుత్వ పెట్టుబడితో పాటుగా ప్రైవేటు రంగాన్ని కూడా ఆకర్షించి వాళ్ళు ఇన్వాల్వ్ చేసినప్పుడే, పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చినప్పుడే మన యొక్క టూరిజం డెవలప్మెంట్ చేయగలుగుతాం. కాబట్టి దీనికి కూడా గతంలో కూడా చాలా కార్యక్రమం అనేది అంటే నిర్లిప్తంగా ఉండింది. ఒక పాలసీ లేని కారణంగా డెఫినెట్గా ప్రభుత్వ పరంగా దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే కార్యక్రమం చేసి రాష్ట్రంలోనే కాదు, దేశం నుంచి కాదు, అంతర్జాతీయ పర్యాటకులు కూడా రప్పించేటువంటి పద్ధతిలో షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఏ బిగ్ వే. రాష్ట్రంలో మొత్తం 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను గుర్తించింది ప్రభుత్వం. వికారాబాద్, సోమశిల, కాళేశ్వరం, నాగార్జున సాగర్, భద్రాచలం, వరంగల్, ట్రైబల్ సర్క్యులేట్ వంటి 9ంటిని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయబోతోంది. 5 ఏళ్లలో 15,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 3 లక్షల మందికి అదనంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.